కాసిన మెడిసిన్ తీసుకోమ్మా. అమ్మా అమ్మా సీత, ఒంట్లో ఎలా ఉంది? అమ్మ ఇంకా మగతలోనే ఉంది నాన్న. ఇది వరకు జరిగిందంతా న్యాయం కనుక ఇది అన్యాయం అంట. ఇంతవరకు వచ్చిన కష్టాలన్నీ ఏం తప్పు చేస్తే వచ్చింది? ఇది అంటే అయ్యో భగవంతుడా, తరతరాలుగా దాన ధర్మాలకు పేరు చెందిన వంశం మాట కోసం ప్రాణమైనా ఇచ్చే ధర్మరాజు మీద దొంగతనమా? చెమటోడ్చి పంటలు పండించి 10 మందికి అన్నం పెట్టే అన్నదాత మీద ఎంత దారుణమైన పంటవా? తీసుకుపోరండి. ఏమండి ఏమండి, ఉన్న ఊరు విడిచి బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని బస్తీకి వచ్చింది ఇందుక? పస్తులతో మాడిన పరువు దక్కితే చాలునని బ్రతుకులు ఈడ్చుకొస్తున్నావే, ఆ పరువు కూడా దక్కనివ్వలేదే భగవంతుడు. మీకు దూరం నేను ఎలాగండి బ్రతికేది? అయ్యా అయ్యా, ఆయన లేని ఇల్లు వల్ల కడవుతుంది. మీకు దండం పెడతాను, ఆయనతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి. ఏమండి, నన్నేం చేసిపోతున్నారు? ఈ చిట్టి తండ్రికి ఏం దారి చూపిపోతున్నారు? చెప్పండి చెప్పండి. సీత, ఒంట్లో ఎలా ఉంది? దిగులు పడు, దిగులు పడు. అమ్మా ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.